సార్ నా పేరు ప్రభాకర్ సార్, శ్రీపతి ప్రభాకర్, సర్నాఫ్ జగన్నాథం. నేను పద్మనగర్ నివాసిని సార్. హౌస్ నంబర్ 1-57లో నేను నా సొంత ఇల్లు సార్. నేను కొంతకాలంగా నా భార్య పిల్లల తగాదాలతో నేను బెంగళూరులో జీవిస్తున్నాను సార్. నేను బ్రతికుండగానే నా భార్య పిల్లలు నా ఇంటి స్థలాన్ని అమ్ముకొని అన్యాయం చేసిన వ్యక్తిని సార్. నేను బ్రతికుండగానే నా పిల్లలకు ఆస్తి వస్తుంది, కానీ నేను బ్రతికుండగానే నన్ను చంపి వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా వీళ్ళు వేరేవారికి అమ్మి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు సార్. నేను బతికుండగానే చంపిననే నా భార్య పిల్లలు అదొకటి బాధాకరమైన విషయం సార్. నా వారసులు వాళ్ళకి ఆస్తి వస్తుంది, నేను ఇస్తాను, కానీ నన్ను బ్రతికుండగానే చంపి ఆస్తిని ఆక్రమించుకున్నాడు. చనిపోయినట్టు వాళ్ళు చనిపోయినట్టుగా నాకు సృష్టించి డెత్ అనేది తీసుకున్నారు సార్. వీళ్ళు చనిపోయినట్టుగా ఆఫ్టర్ డెత్ రిలీజ్ అని తీసుకుంటారు సార్. వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళు దొంగ డిక్లరేషన్ ఇచ్చి నేను చనిపోయినట్టు సృష్టించి బతికుండగానే ఇది ఒక బాధాకరమైన సంఘటన సార్. దీని కొరకు న్యాయం జరగాలని. ఎవరు సృష్టించారు? ఇప్పుడు మీ భార్య పిల్లలు ఇద్దరు కలిసి ఇది నేను చనిపోయిన శ్రీపతి జ్యోతి, శ్రీపతి వెంకటేషు, శ్రీపతి రాకేష్, ఈ ముగ్గురు కలిసి ఒక వ్యక్తికి అమ్ముకొని అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుంది సార్ బలవంతంగా. నేను ఎంత సార్ కుటుంబ తగాదాలతోని వారి భార్య పిల్లలు వాళ్ళ తల్లి మాటతో వినుకుంటూ నన్ను దూరం అయిపోయి ఈ అక్రమంగా నేను బతికుండగానే చనిపోయినట్టు సృష్టించుకొని ఇంత అన్యాయానికి ఒడిగట్టింది సార్. అదొక బాధాకరమైన విషయం. ఇది నాకు న్యాయం జరగాలని నేను సభాముఖంగా అందరికీ నేను పత్రికా ముఖంగా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. నేను చనిపోయినట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నా దగ్గర. చనిపోయినట్టు సృష్టించి వాళ్ళు దొంగ రికార్డు సృష్టించి ల్యాండ్ అమ్ముకున్నారని చెప్తున్నారు కదా. ఓకే సార్. మరి వాళ్ళపై మీరు పోలీస్ స్టేషన్లో కనుక ఫిర్యాదు చేశారా? నేను ఇది 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసిన సార్. 25/12/2016లో కేసు బుక్ చేసింది సార్. 420, 423, 420 కేసు. ఇప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? మళ్ళీ వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఇన్వెస్టిగేషన్లో పెట్టింది సార్. అది కోర్టులో కూడా నేను కేసు వేసుకున్నా సార్. సివిల్కి సూట్ వేసుకున్నా సార్. సివిల్ కేసులో కూడా వాళ్ళు పిలిచింది సార్ వాళ్ళను. ఒక అబ్బాయి వచ్చిండు, మిగతా వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరు రాలేదు. అది కూడా కోర్టులో కేసు నడుతుంది. ఇది కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసింది సార్. క్రిమినల్ కేసు బుక్ చేసింది సార్. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పింది సార్. నేను చనిపోయినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పక్కా ఉన్నాయి సార్. డెత్ అని నాకు రిజిస్ట్రేషన్ కాపీలు ఉన్నాయి సార్. దయచేసి నేను న్యాయం కోరుతున్నాను. నేను చనిపోయినా అనేది బ్రతికుండగానే చనిపోయినా అని నన్ను నేను చనిపోయినట్టు సృష్టించడం నాకు అన్యాయకరంగా ఉంది. నా భార్య పిల్లలు నేను వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తుంటే, కానీ నన్ను చనిపోయినట్టు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా నా ఆస్తిని అమ్ముకున్నప్పుడు నాకు అన్యాయకరంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇదొకటి మేము ముంగట కోరుకుంటున్నది ఏంటంటే నాకు న్యాయం జరగాలి. నేను బ్రతికుండగానే మనిషి జీవిస్తూ ప్రాణంతో ఉండగానే నేను చనిపోయినట్టు ఇదంతా చేసుకున్నాడు అన్యాయకరంగా. ఇది నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్.